ఈరోజు నేను క్వశ్చన్స్లో వెరైటీస్ చెప్పడానికి స్టార్ట్ చేశాను. మామూలుగా హూ, హూమ్, హూజ్, వాట్, విచ్, వెన్, వేర్, వై ఈ క్వశ్చన్ వర్డ్స్ మనం వాడతామని చెప్పాను ఇంతకుముందే. అవి టేబుల్స్లో వచ్చేస్తాయి. ఇందులో హూ ఉపయోగించడం చాలా జాగ్రత్తగా ఉపయోగించాలి. ఎందుకంటే హూ అనేది స్టేట్మెంట్ ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది. ఐ గివ్కి క్వశ్చన్ ఏమవుతుంది? డూ యూ గివ్ అవుతుంది. హూతో అయితే హూ గివ్సే అవుతుంది. ఇది జాగ్రత్తగా వాడాలి. 2 పార్ట్ల వెర్బ్ ఉన్నా కూడా వాడాల్సిన అవసరం ఉండదు. ఒక పార్ట్ తర్వాత సబ్జెక్ట్ వాడాల్సిన అవసరం ఉండదు. ఇది జాగ్రత్తగా వాడాలి. తర్వాత మనము హౌ మెనీ తోటి హౌ మచ్ తోటి వాడడం అలవాటు చేసుకోవాలి. హౌ మెనీ అనేది నంబర్ తెలియజేస్తుంది. హౌ మచ్ అనేది క్వాంటిటీ తెలియజేస్తుంది. మామూలుగానే వెర్బ్లో 2 పార్ట్లు ఉండాలి. ఫస్ట్ పార్ట్ అయిపోయిన తర్వాత సబ్జెక్ట్ వాడాలి, ఇంకొక పార్ట్ వెర్బ్ వాడాలి. హౌ మచ్ డూ యూ వాంట్? హౌ మచ్ ఆర్ యూ టేకింగ్? హౌ మెనీ పీపుల్ ఆర్ దేర్? చూడండి జాగ్రత్తగా. హౌ మెనీ పీపుల్ కూడా రావాలి అక్కడ. హౌ మెనీ ఆర్ దేర్ కూడా వాడచ్చు. హౌ మెనీ ఆర్ దేర్ కూడా వాడచ్చు. హౌ మెనీ పీపుల్ ఆర్ దేర్ కూడా వాడచ్చు. తర్వాత హౌ మచ్ అనేది ఎక్కువ వాడరు ఇంగ్లీష్లో. వాట్ ఈజ్ ఇట్స్ ప్రైస్? వాట్ ఈజ్ ద కాస్ట్? వాడడం అలవాటు చేసుకోవాలి. వాట్ ఎక్కువగా వాడతారు. వాట్ ఈజ్ ద డిస్టెన్స్? వాట్ ఈజ్ యువర్ నేమ్? వాట్ ఈజ్ యువర్ హైట్? వాట్ ఈజ్ యువర్ వెయిట్? వాట్ ఈజ్ యువర్ శాలరీ? హౌ మచ్ అంటున్నారు మీరు. హౌ మచ్ తప్పు. హౌ మచ్ వాడరు ఇంగ్లీష్లో. వాట్ ఈజ్ యువర్ శాలరీ? వాట్ ఈజ్ ద కాస్ట్ ఆఫ్ దిస్ ఐటమ్? వాట్ ఈజ్ ద ప్రైస్? వాట్ ఈజ్ యువర్ ఎక్స్పెక్టేషన్? వాట్ ఈజ్ ద డిస్టెన్స్? వాట్ ఈజ్ ద టైమ్? వాటే వాడాలి. ఎక్కువగా వాటే వాడాలి. టైం ఎంత అని మన తెలుగులో అన్నది పూర్తిగా ఇంగ్లీష్లో ట్రాన్స్లేషన్ టు ట్రాన్స్లేషన్ కుదరదు. వాట్ ఈజ్ ద టైమ్ నౌ? వాట్ ఈజ్ ద అమౌంట్ యు ఆర్ ఎక్స్పెక్టింగ్? వాట్ ఈజ్ యువర్ శాలరీ? వాట్ ఈజ్ యువర్ హైట్? నీ హైట్ ఎంత కాదు. వాట్ ఈజ్ యువర్ హైట్? వాట్ ఈజ్ యువర్ వెయిట్? వాట్ ఈజ్ ద లెంత్? వాట్ ఈజ్ ద బ్రెడ్త్? వాట్ ఈజ్ ద విడ్త్? వాట్ ఈజ్ ద డెప్త్? డెప్త్ ఎంత అనేది ఇంగ్లీష్లో ట్రూ ట్రాన్స్లేషన్ మీరు హౌ మచ్ వాడుతున్నారు. హౌ మచ్ వాడరు. హౌ మచ్ అసలు వాడరు ఇంగ్లీష్లో. అదొకటి ఉందంతే. వాడడానికి అవకాశం ఉన్న సందర్భంలో వాడాలి. సాధారణంగా ధర గురించి వాడచ్చు బహుశా, కానీ అది కూడా వాడరు. ఇండియాలో వాడుతున్నారు, సరే దాన్ని వదిలేయండి. వాటే వాడతారు. వాట్ ఈజ్ ద హైట్? వాట్ ఈజ్ ద డెప్త్? వాట్ ఈజ్ ద ఏరియా? వాట్ ఈజ్ ద డిస్టెన్స్? హౌ మచ్ డిస్టెన్స్ కాదు. వాట్ ఈజ్ ద డిస్టెన్స్ ఫ్రమ్ హియర్ టు నాగోల్? అలా వాడాలి. వాట్ ఈజ్ యువర్ ఎక్స్పెక్టేషన్? వాట్ ఈజ్ యువర్ ఫాదర్? అంటే మీ నాన్న ఉద్యోగం ఏంటి? మై ఫాదర్ ఈజ్ అన్ ఇంజనీర్. మై ఫాదర్ ఈజ్ ఎ ఫార్మర్ అనే ఆన్సర్కి వాట్ ఈజ్ యువర్ ఫాదర్? వాట్ ఈజ్ హిస్ శాలరీ? వాట్ ఆర్ యూ డూయింగ్? వాట్ ఈజ్ యువర్ ఆక్యుపేషన్? వాట్ ఈజ్ యువర్ శాలరీ? వాట్ ఈజ్ యువర్ ఇన్కమ్? వాట్ ఈజ్ ద ట్యాక్స్? అట్లా వాడాలి. అది ధరైన, బరువైన, దూరమైన, కాలమైన ఏదైనా మెజర్మెంట్ గురించి తెలియజేయడానికి వాటే అడగాలి క్వశ్చన్లో. హౌ మచ్ వాడకూడదు. హౌ మచ్ రాంగ్. అది ఉపయోగించడం నేర్చుకోండి. తర్వాత హవెవర్, వాట్ ఎవర్, విచ్ ఎవర్ అనేవి క్వశ్చన్ వర్డ్స్ కాదు. వాట్, విచ్, వెన్, వేరు, వై అనేటటువంటివి వచ్చి ఎవరు వాడితే అది క్వశ్చన్ వర్డ్ ఉన్నా కానీ అది క్వశ్చన్ కాదు. అది సెంటెన్స్ మధ్యలో 2 సెంటెన్సెస్ని కలపడానికి వాడచ్చు. సెంటెన్స్ బిగినింగ్లో వాడచ్చు. ఐ విల్ అలవ్ యూ వాట్ ఎవర్ అమౌంట్ యూ వాంట్. ఐ విల్ అలవ్ యూ వాట్ ఎవర్ అమౌంట్ యూ వాంట్. అది మామూలుగా కంజంక్షన్గా వాడతాం. నీకు ఏ అమౌంట్ కావాలన్నా ఇస్తాను. టేక్ వాట్ ఎవర్ యూ వాంట్.
వాట్ ఎవర్కి విచ్ ఎవర్కి తేడా తెలియాలి. విచ్ ఎవర్ అంటే ఇక్కడ 2-3 ఒకే రకమైన వస్తువులు పెట్టి అందులో నీకు నచ్చింది తీసుకోమన్నారు. అప్పుడు ఒక రెడ్ కలర్ది, ఒక ఎల్లో కలర్ది, ఒక బ్లూ కలర్ది, 3 రకాలు ఒకే వస్తువులు. అది పెన్నో, లేకపోతే నీ డ్రెస్సో, లేకపోతే శారీయో, అన్నీ ఒకటే వస్తువు ఉంటుంది. అట్లాంటప్పుడు టేక్ విచ్ ఎవర్ యూ వాంట్, టేక్ విచ్ ఎవర్ యూ వాంట్. అదే కానీ వేరు రకాల వస్తువులు ఉంటాయి. ఒక పెన్ను, ఒక పుస్తకము, ఒక గ్రైండరు, చాలా రకాల వస్తువులు మన ఇంట్లో ఉంటాయి. ఎవరికైనా మనం పర్మిషన్ ఇచ్చేటప్పుడు టేక్ వాట్ ఎవర్ యూ వాంట్ అనాలి. వాట్ ఎవర్ అంటే వేరు వస్తువులలో, వేరు రకాల వస్తువులలో ఏదో ఒకటి అనే మీనింగ్ వాట్ ఎవర్. విచ్ ఎవర్ అంటే ఒకే రకమైన వస్తువులలో ఒకటి అన్నప్పుడే విచ్ ఎవర్ వాడాలి. తర్వాత హౌఎవర్ అంటే ఎలా వీలైతే అలా. డూ ఇట్ హౌఎవర్ యూ లైక్, నీకు ఎలా నచ్చితే అలా చెయ్యి. హౌఎవర్. అలాగే వెన్ ఎవర్, టైం తెలియజేయడానికి వెన్ ఎవర్ వాడతాం. యూ కెన్ మీట్ హిమ్ వెన్ ఎవర్ యూ వాంట్, యూ కెన్ కమ్ టు మై హౌస్ వెన్ ఎవర్ యూ వాంట్. టేక్ దిస్ వెన్ ఎవర్ యూ వాంట్. హౌఎవర్, వెన్ ఎవర్, వాట్ ఎవర్, విచ్ ఎవర్, ఇలాగే వాడతాం మనం. వైతో రాదు. తర్వాత మనం క్వశ్చన్స్ తయారు చేసేటప్పుడు ఏ వెర్బ్ అయితే వాడుతున్నామో ఆ వెర్బ్కు సూట్ అయినటువంటి క్వశ్చన్ వర్డ్ వాడితేనే సూట్ అవుతుంది. వేర్ డూ యూ గో చెప్పచ్చు, హౌ డూ యూ గో చెప్పచ్చు, వెన్ డూ యూ గో చెప్పచ్చు, కానీ వాట్ డూ యూ గో రాదు కదా. అది చాలా జాగ్రత్తగా మీనింగ్ ప్రకారం వాడడం నేర్చుకోవాలి. గ్రామర్ ప్రకారం కరెక్ట్ అయినా కూడా మీనింగ్ ప్రకారం వాడడం నేర్చుకోవాలి. దీన్నే యాక్సెప్టబిలిటీ అంటారు. ఆమోదయోగ్యమైన భాష వాడాలి. గ్రామాటికాలిటీ, యాక్సెప్టబిలిటీ అని 2 విషయాలు ఉంటాయి లాంగ్వేజ్కి. గ్రామర్ ప్రకారం కరెక్టే ఉండొచ్చు, కానీ మీనింగ్ ప్రకారం తప్పైతే వేస్ట్. మనము లాంగ్వేజ్ని సెన్స్ కోసం వాడతాం, అందులో సెన్స్ లేకపోతే వేస్టే. అందుకని ఇప్పుడు ఒక నౌను ఫ్యాన్ తీసుకున్నాం, దానికి అడ్జెక్టివ్ వాడచ్చు. ఫ్యాన్ నౌన్ అయినప్పుడు దానికి అడ్జెక్టివ్ ఏదైనా వాడచ్చు అనుకోకూడదు. క్లెవర్ ఫ్యాన్ ఉంటుందా? క్లెవర్ అడ్జెక్టివే. క్లెవర్ ఫ్యాన్ ఉంటుందా? ఉండదు. ఫాస్ట్ ఫ్యాన్ ఉంటుంది, స్లో ఫ్యాన్ ఉంటుంది, ఎలక్ట్రిక్ ఫ్యాన్ ఉంటుంది, అంతేగాని క్లెవర్ ఫ్యాన్ ఉండదు, ఇంటెలిజెంట్ ఫ్యాన్ ఉండదు, టాల్ ఫ్యాన్ ఉండదు. అది అర్థం చేసుకోవాలి. మీరు ఏమంటున్నారంటే ఆ గ్రామర్ ప్రకారం కరెక్టే, నా గ్రామర్ వచ్చు. గ్రామర్ రావాలి, గ్రామర్ లేకపోతే సెంటెన్స్ కన్స్ట్రక్షన్ కరెక్ట్ కాదు. కానీ అదే సమయంలో అక్కడ మనము ఆ ఇంటెలిజెన్స్ అంటే మనకి అవతల వాళ్ళకి అర్థమయ్యేటట్టు ఉండాలి, ఇంటెలిజిబిలిటీ ఉండాలి. కాబట్టి ఎదుటి వాళ్ళకి అర్థం అవ్వాలి, ఆ సందర్భం తెలియాలి. ఇంకొక విషయం ఏంటంటే లాంగ్వేజ్ ఎప్పుడు వాడినా కూడా చెప్పేవాడు ఉంటే వినేవాడు ఉండాలి, వినేవాడుండి అర్థం చేసుకోవాలి. అవతలివాడు నీకు రెసిప్రికేట్ అవ్వాలి. ఆన్సర్ రూపంలో కానీ, సౌంజ్ఞ రూపంలో కానీ, పని రూపంలో కానీ నీకు రెసిప్రికేట్ అయితేనే నీ లాంగ్వేజ్కి వాల్యూ. లేకపోతే నువ్వు పిచ్చోడి కింద లెక్క. పిచ్చికి సెన్స్కి నాన్ సెన్స్కి డిఫరెన్స్ ఇదే. ఎవరైనా ఒక వ్యక్తి రోడ్డు మీద వెళ్తూ ఐ ఆమ్ ఏ గుడ్ బాయ్, మై మదర్ ఈజ్ వెరీ నైస్, మై ఫాదర్ ఈజ్ బ్యాడ్ అనుకుంటూ వెళ్తున్నాడు అనుకో, వాడిని ఒకరోజు చూస్తారు, 2 రోజులు చూస్తారు, ఎవరైనా కదిలిస్తారు, ఏంట్రా ఇది అని అడుగుతారు. వాడు సమాధానం చెప్పడంలో ఆవకతకుండా రాళ్ళేసి కొట్టి చంపేస్తారు. ఎందుకంటే వాడు పిచ్చోడు. పిచ్చితనానికి మంచితనానికి తేడా భాషలోనే వస్తుంది. కాబట్టి లాంగ్వేజ్ ఇస్ ద సోర్డ్ దట్ కట్స్ బోత్ వేస్ అనేది ప్రతి విషయంలోనూ గుర్తుంచుకోవాలి. నోటికి వచ్చినట్టు వాగకూడదు. ఏదంటే అది మన భాష కాదు కాబట్టి ఏది చెప్పినా యాక్సెప్ట్ అయిపోతుంది అనుకుంటున్నారు మీరు. ఇంగ్లీష్ కస్బుస్ అని 4-5 సెంటెన్సెస్, 4-5 పదాలు వాడేస్తే అది ఇంగ్లీష్ కాదు. దానికి రిజల్ట్ ఉండాలి. మీరు చెప్పే దాంట్లో ఫలితం ఉండాలి. మీరు చేసే పనికి విలువ ఉండాలి. దానివల్ల మీకు డబ్బన్నా రావాలి, ఉద్యోగం అన్నా రావాలి, అప్రిసియేషన్ అన్నా రావాలి. ప్రశంస, అప్రిసియేషన్ అంటే ప్రశంస, లేకపోతే ఏదో ఒక రకమైనటువంటి రిజల్ట్ అన్నా అవతల వ్యక్తి నుంచి రావాలి. తప్పకుండా మనం భాషని ఇంకొక వ్యక్తితోనే వాడతాం. వ్యక్తి నిన్ను అప్రిషియేట్ చేయాలి. ద లిజనర్ ఈజ్ ద బాస్. నువ్వు ఏదో ఒకటి వాగేసి నేను మాట్లాడాను వాళ్ళకి అర్థం కాలేదు అంటే నువ్వు పిచ్చోడి కింద లెక్క. ద లిజనర్ ఈజ్ ద బాస్. ఎవడు వింటున్నాడో
వాడే నీకు గురువు, వాడే నీకు అధికారి. అంటే వాడు నీ విషయాన్ని నువ్వు మాట్లాడేదాన్ని అర్థం చేసుకుని సమాధానమో పనో రిజల్టో ఏదో ఒకటి ఇవ్వకపోతే నీ యొక్క యాక్షన్ వేస్ట్, నీ టాక్ వేస్ట్. ఇది అర్థం చేసుకోవాలి.